హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 15 తర్వాత విడుదల కానున్నటువంటి మరి హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు మరి గత నోటిఫికేషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మనము ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మూడింటికి కలిపి కామన్గా ఉండేటువంటి డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పేపర్ అయితే చూడబోతున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అఫ్కోర్స్ అన్ని కేటగిరీ జాబ్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. ఏం చేంజ్ ఉండదు. ఎగ్జామ్ సిలబస్ కూడా అఫ్కోర్స్ సేమ్. జనరల్ స్టడీస్ అనేది అన్నిటికీ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? గమనించాలి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఇప్పటికీ మన యాప్లో ఆఫర్ కోర్స్ని చాలామంది తీసుకున్నారండి. సో యాప్లో కోర్స్ తీసుకున్న వారు మాత్రము తప్పకుండా ప్రతిరోజు యొక్క ప్రీవియస్ పేపర్స్ అయితే ఫాలో అవ్వండి. ఇవి అయిపోయిన తర్వాత మోడల్ పేపర్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త వారు కోర్స్ తీసుకోవాలంటే కూడా తప్పకుండా తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 1. స్థానికంగా కంచు మేక అని పిలువబడే ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధ మరుగుజ్జు జాతి మేక ఆంధ్రప్రదేశ్లోని డాష్ జిల్లాలో ఉన్న పాపికొండ నేషనల్ పార్క్లో కనిపిస్తుంది. ఏంటండి? కంచు మేక అని పిలిచేటువంటి మరుగుజ్జు జాతి మేక ఎక్కడ కనిపిస్తుందండి? పాపికొండలు నేషనల్ పార్క్ ఉంటుందండి. పశ్చిమ గోదావరిలో ఉంటుందండి ఇది. ఓకేనా? పశ్చిమ గోదావరిలో కనిపించడాన్ని అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి గవర్నర్గా నియమింపబడడానికి అర్హుడు కావాలంటే భారత పౌరునిగా ఉండాలని మరియు 35 సంవత్సరాల వయసు నిండిన వారై ఉండాలని భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ పేర్కొంది? ఆన్సర్ ఆర్టికల్ 157 157వ అధికరణ ప్రకారము గవర్నర్గా నియమితులు కావాలంటే ఎంత ఉండాలండి? వయసు 35 సంవత్సరాలకు పైగా ఉండాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ అయితే ఏం చెప్పట్లేదు, గమనించాలి. ఎందుకంటే పాతవి చెప్పుకొని కూడా వేస్ట్ అవి. సో కొత్తవి అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్. కొండవీడు రెడ్డి రాజు అయిన ప్రోలే వేమారెడ్డి ఆంధ్రప్రదేశ్లోని ఏ కోటను నిర్మించారు? ఎవరండి? ప్రోలయ వేమారెడ్డి ఏ కోటను నిర్మించారండి? కొండపల్లి కోట. ఓకే, కొండవీడు దగ్గర కొండపల్లి కోటను నిర్మించడము జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కరెంట్ అఫైర్స్ వదిలేస్తున్నాను, గమనించాలి. సో క్రింది వాటిలో పౌరులు తమ భూ రికార్డులను త్వరగా మరియు సులభతరంగా స్థానిక భాషలో తనిఖీ చేసుకునే వీలు కల్పించు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 2015లో ప్రారంభించిన ఆన్లైన్ ప్రోగ్రాం పేరేంటి? ఏంటండి?
మీ భూమి అనేటువంటి ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది 2015లోనే. ఓకేనా? మన యొక్క భూమిని, మన రికార్డులను మనమే సులభంగా స్థానిక భాషలో అంటే తెలుగులోనే చూసుకునేందుకు వీలుగా ప్రారంభించడం జరిగిందండి మీ భూమి. నెక్స్ట్ వన్. క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేయలేదు? క్రింది వారిలో ఎవరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు? ఎవరు? పివి రంగారావు గారు పనిచేయలేదండి. భవనం వెంకట్రామ్ గారు, టంగుటూరి రంజయ్య, జలగం వెంగళరావు గారు పనిచేయడం అయితే జరిగింది. కానీ పివి రంగారావు పనిచేయలేదు. ఓకేనా? పివి నరసింహారావు గారు పనిచేశారు, రంగారావు గారు కాదు. ఓకే, నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము డాష్ రోజుల పాటు జరుగుతాయి. ఎన్ని రోజుల పాటు జరుగుతాయండి? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు? 9 రోజులు. నవరాత్రులు అంటాము కదా. 9 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు అయితే నిర్వహించడము జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. ప్రీవియస్గా కూడా కోర్ట్ ఎగ్జామ్లో అడిగారు ఈ ప్రశ్న. సో మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాం. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేటువంటి కొండలు, ఓకే, కొండలు తూర్పు కనుమల్లో భాగంగా వీటిని ఏ పేరుతో పిలుస్తారు? ఒక పేరు ఉంటుంది ప్రత్యేకంగా. ఇవి తూర్పు కనుమల్లో ఒక భాగం అండి. ఓకేనా? తిరుమల తిరుపతి దేవస్థానం కొండలు. అయితే ఆ కొండలు గల పేరేంటి? ఓకేనా? 7 కొండలు అంటారా ఏంటి? కాదు, దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంది. కామెంట్ చేయండి. ఓకే, యా. మీకు తెలియకపోతే తిరుమల తిరుపతిని కామెంట్ పెట్టి నేను ఆన్సర్ చెప్తా. కరెంట్ అఫైర్స్ అయితే చాలా అడిగారండి లాస్ట్ టైం కూడా. కాబట్టి కరెంట్ అఫైర్స్ పైన ఇప్పుడు కూడా కంపల్సరిగా కాన్సన్ట్రేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్వహించే ఆశ్వాసన్ ప్రచారాన్ని క్రింది ఏ వ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రారంభించారు? ఏం కార్యక్రమం అండి? ఆశ్వాసన్. ఆన్సర్ క్షయవ్యాధి. ఓకేనా? క్షయవ్యాధి అంటే ఏంటండి? టీబీ, ట్యూబరోక్లోసిస్, నిశ్శబ్ద హంతకి అని దీనికి పేరండి. ఓకేనా? నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ విస్తీర్ణంలో 66% ఏ రకమైన నేలలతో కూడి ఉంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ విస్తీర్ణంలో 66% భూమి ఏ రకమైన నేలలతో కూడి ఉందండి? ఎర్ర నేలలు. ఓకే, ఎర్ర నేలలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. అత్యధిక శాతం ఎర్ర నేలలే ఉన్నాయి. తర్వాత నల్లరేగడి నేలలు అయితే రెండో ప్లేస్లో ఉండడం కూడా మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వారిలో 1921లో ఆంధ్రప్రదేశ్లో రామదండు అనే స్వచ్ఛంద సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు? ఎప్పుడండి? 1921లో రామదండు అనే స్వచ్ఛంద సంస్థ ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఏర్పాటు చేశారు. ఎవరండి? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ వన్. బ్రహ్మ సమాజం అధికారికంగా ఆది బ్రహ్మ సమాజం మరియు బ్రహ్మ సమాజం ఆఫ్ ఇండియా అనే 2 భాగాలుగా ఏ సంవత్సరంలో విడిపోయింది? రాజా రామ్మోహన్ రాయ్ గారు ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? సో 1828-29 టైంలో అయితే బ్రహ్మ సమాజం ఏర్పాటు చేశారు. అయితే ఆయన కొన్ని కారణాల వల్ల ఇది 2గా చీలిపోవడం అయితే జరిగిందండి. ఆది బ్రహ్మ సమాజము మరియు బ్రహ్మ సమాజం ఆఫ్ ఇండియాగా. ఏ సంవత్సరంలో? 1866లో. ఓకే, 1866లో. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ అండి, వదిలేయండి. క్రింది వాటిలో జనవరి 2022లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సృష్టించిన 13 జిల్లాలలో ఒక జిల్లా పేరేంటి? బాలాజీ జిల్లా. 13 కాదు, 26 జిల్లాలలో. 26 అనాలి ఇక్కడ. ఓకేనా? యా. నెక్స్ట్ వన్. రెడ్ శాండర్స్కు ఆలవమైన
లంకమల అభయారణ్యము ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? రెడ్ శాండర్స్. ఓకే, వీటికి నిలయమైనటువంటి లంకమల అభయారణ్యం ఎక్కడ ఉందండి? వైఎస్ఆర్ జిల్లాలో ఉందండి. ఓకేనా, వైఎస్ఆర్ జిల్లా. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించని నది ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవహించని నది ఏంటి? పూర్ణా నది ప్రవహించదండి. ఓకేనా, కొరాటాలియార్ నది, అరణ్యార్ నది, పాలార్ నది అండ్ ప్రవహించినది పూర్ణా నది మాత్రమే. మిగతావన్నీ కూడా ప్రవహిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆల్బట్రాస్ మరియు ఆల్ స్క్వేర్ అనే పదాలు ఏ క్రీడకు సంబంధించినవి? ఆల్బట్రాస్ మరియు ఆల్ స్క్వేర్ ఇందులో అండి గోల్ఫ్లో. ఓకేనా, గోల్ఫ్ క్రీడలో ఈ పదాలైతే ఉపయోగించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. పైడి తెల్లమ్మ ఉత్సవం అనేది ఆంధ్రప్రదేశ్లోని డాష్ పట్టణం లేదా నగరంలో జరిగే పశువుల వ్యాపార పండుగ. పైడి తెల్లమ్మ ఉత్సవం ఓకే, ఎక్కడ నిర్వహిస్తారండి? విజయనగరంలో అండి. ఓకేనా, పశువుల వ్యాపార పండుగ, సంత అండి, పశువుల సంతగా చెప్పుకోవచ్చు. దీన్ని ఒక ఉత్సవంగా నిర్వహిస్తారండి. ఓకేనా, పశువుల వ్యాపార పండుగ. నెక్స్ట్. మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో చంపారన్ రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించారు? మహాత్మా గాంధీ సంవత్సరంలో చంపారన్ రైతుల తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఎప్పుడండి? 1917. ఓకే, 1917లో గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి 1915లో తిరిగి వచ్చిన తర్వాత తన నేతృత్వంలో ప్రారంభించిన మొట్టమొదటి ఏంటిదండి? సత్యాగ్రహము. 1917 చంపారన్ అనేటువంటి ప్లేస్లో, ఇది బీహార్లో ఉంటుంది. అక్కడ యొక్క రైతుల కోసం వారు చేస్తున్న తిరుగుబాటుకి నాయకత్వము వహించారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం, కరెంట్ అఫైర్స్. అది రాధాకృష్ణుల ప్రేమ కథలను వివరించే రసియా ఏంటండి? రాధాకృష్ణుల ప్రేమ కథలను వివరించే రసియా జానపద పాటలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉద్భవించాయి? రసియా ఎక్కడండి? ఉత్తరప్రదేశ్, యూపీ. నెక్స్ట్ వన్. బీజూ నృత్యము డాష్కు చెందిన చక్మా కమ్యూనిటీ యొక్క సాంప్రదాయం. బీజూ నృత్యము. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఈ చక్మా కమ్యూనిటీ యొక్క సాంప్రదాయం ఎక్కడ ఉంటారండి? ఏ రాష్ట్రము? త్రిపుర. ఓకేనా, బీజూ నృత్యము త్రిపురకు చెందిన చక్మా కమ్యూనిటీ యొక్క సాంప్రదాయంగా అయితే చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. మహమ్మద్ బిన్ తుగ్లక్ కుమారుడు సుమేరా సాహెబ్ 1305 ఏడీలో నిర్మించిన రాయల్ మసీదు ఆంధ్రప్రదేశ్లోని ఏ పట్టణం లేదా నగరంలో ఉంది? ఆన్సర్ రాజమండ్రి అండి. ఓకే, రాజమండ్రి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. పార్లమెంట్ సభ్యుల స్థానిక పాత్ర అభివృద్ధి పథకము భారతదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఓకేనా, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం, ఎంపీ ల్యాడ్స్ అంటారండి. ఎంపీ ల్యాడ్స్ ఎప్పుడు? 1993లో. మరి పివి నరసింహారావు గారు ఇనిషియేషన్ తీసుకునే ప్రధానిగా ఉన్న టైంలో దీన్ని అయితే ప్రవేశపెట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నౌరోజీ పూర్ణోజీ. ఓకే, నౌరోజీ పూర్ణోజీ, దాదాబాయి నౌరోజీ, ఎస్ఎస్ బెంగాలీ మరియు ఇతరులచే రెహ్నుమాయ్ మజ్జా యసన్ సభ లేదా మత సంస్కరణల సంఘము ఎప్పుడు స్థాపించారు? ఎప్పుడండి? 1851 సంవత్సరంలో దీన్ని స్థాపించడము జరిగింది. మత సంస్కరణల సంఘం అని గుర్తుంచుకోండి, సింపుల్. నెక్స్ట్ వన్. గౌతమ బుద్ధుడు బోధించిన 4 దివ్య సత్యాలలో మగ్గా డాష్ను సూచిస్తుంది. మగ్గా ఏంటండి? బాధల ముగింపుకు మార్గము. ఏంటది? బాధల ముగింపుకు మార్గము, ఇంపార్టెంట్.
నెక్స్ట్ వన్. లవ్లీనా బోర్గోహైన్ డాష్లో తమ సాధించిన అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు లభించింది. లవ్లీనా బోర్గోహైన్ ఏ క్రీడకు సంబంధించిన వారండి? బాక్సింగ్ అండి, బాక్సింగ్. ఓకే, ఇంపార్టెంట్. ఇది కూడా కరెంట్ అఫైర్స్. చూసారండి కరెంట్ అఫైర్స్ ఎన్ని అడుగుతున్నారో గమనించారా? సో మనకు ఈ ఏప్రిల్ 15 తర్వాత విడుదలయ్యేటువంటి హైకోర్టు నోటిఫికేషన్లో కూడా ఎప్పటి నుంచి రావచ్చు అంటే కరెంట్ అఫైర్స్ గత సంవత్సరం 2024 సంవత్సరం కరెంట్ అఫైర్స్ అన్నీ చదవాలండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఆంధ్రప్రదేశ్లోని ఏ విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి మొదటి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు? ఆన్సర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్లో ఉంటుంది. నెక్స్ట్ వన్. సో గైస్, మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్ అండి. అన్ని పోటీ పరీక్షలకు ఇదే ఉంటుందండి. సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి, సేమ్ డెప్త్ ఉంటుంది. మరీ అంత డెప్త్కి వెళ్ళాడు కానీ క్వశ్చన్స్ కొంచెం డిఫరెంట్గా అడుగుతారు, కొంచెం మనకు తెలియనటువంటి క్వశ్చన్స్. ఓకేనా, అలాంటివి అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, సో గైస్, ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్, మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. బట్ ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో తప్పకుండా మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ చేసేటువంటి క్లాసెస్ తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.